ప్రత్యక్ష గుడారము మన సబ్జెక్ట్. ఈ ప్రత్యక్ష గుడారములో మనము నిర్గమాకాండము ఎన్నో అధ్యాయము, నిర్గమాకాండము 25 నుండి 40 అధ్యాయాలు. మీరు చదువుతూ ఉండాలి, ఎవ్రీడే మీరు చదువుతూ ఉండాలి. చదువుతూ ఉండాలంటే మన నోటికి అది వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడు వాక్యం చెబుతున్నప్పుడు మీరు వెంటనే దాన్ని కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఒకరు చదివి ఒకరు చదవకుండా ఉంటే అంత మనకు అర్థం కాదు. సో ఈ 15 అధ్యాయాలు దేవుని స్తోత్రం, ఇది చక్కగా మనము చదువుకోవాలి. ఓకేనా? మనం ఏం చెప్పుకున్నాము పోయినసారి? ఇశ్రాయేలు ప్రజలకు 3 అనుభవాలు ఉన్నాయి. అదేంటంటే దాసత్వము, దాస్యము, విడుదల, స్థిర నివాసము. దాసత్వము, దాస్యము, విడుదల, స్థిర నివాసము. అనగా విడుదల అంటే దాసత్వము, అరణ్య ప్రయాణము, స్థిర నివాసము, ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన భూమి, వాగ్దాన ప్రదేశం. ఇవి వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఎల్లప్పుడూ వాడు ప్రార్థన చేసేటప్పుడు మా పితరుల దేవా, అబ్రహాము యాకోబుల దేవా, మా యొక్క పితరులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నువ్వే మమ్మల్ని విడిపించే ప్రభువా అని మనం కీర్తన గ్రంథంలో ఎక్కడ చదివినా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది కీర్తనల్లో. అనగా వాళ్ళు మర్చిపోవట్లేదు, వారు దాస్యములో ఉన్న విషయము మర్చిపోవట్లేదు, విడుదల పొందిన విషయము మర్చిపోవట్లేదు, వాగ్దాన భూమిలోకి వచ్చినప్పుడు మర్చిపోవట్లేదు. కనుక మనం కూడా ఏ స్థితిలో నుంచి దేవుడు మనలను పైకి లేపాడో అది మనం మర్చిపోకూడదు. ఆ స్థితి ఎప్పుడైతే మనం మర్చిపోకుంటామో అప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండడము మనకు నిజంగా మనము అనుభవించగలం. ఆమేన్, హల్లెలూయా. దేవునియందు భయభక్తులు మనం ఉంచకపోవడానికి కారణం ఏంటంటే మనం ఏ బురదలో నుంచి, ఏ రొంపులో నుంచి, ఏ పాపపు ఊబిలో నుంచి దేవుడు మనలను పైకి లేవనెత్తి రక్షించాడో అది మర్చిపోవడం. కనుక దేవునియందు భయభక్తులు కలిగి ఉండడం అనేది మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు ప్రభువా ఈ రీతిగా నేను ఉండడానికి నేను అర్హునేనా, నేను అర్హురాలునా, నన్ను ఈ విధంగా నువ్వు లేవనెత్తినందుకు నీకు స్తోత్రము ప్రభువా అని ఎప్పుడైతే నీ మనసులో చెప్తావో అప్పుడు దేవునియందు భయభక్తులు కలిగి ఉండడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని మనము మర్చిపోకూడదు. మరి మనము ఈ ప్రయత్నములో, అనగా ఈ ప్రత్యక్ష గుడారం అని తెలుసుకునేటువంటి ఈ ప్రయత్నములో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము లేనిదే మనకు మీరు కానీ నేను కానీ ఏమి చేయలేం. మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం అవసరము, నాకు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం అవసరం. మీకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అవసరము, నాకు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అవసరం. అనగా మనకందరికీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అవసరం. చెప్పడానికి నాకు జ్ఞానం రావాలి, అర్థం చేసుకోవడానికి మీకు జ్ఞానం కావాలి. ఇవంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం వలననే జరుగుతుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రత్యక్ష గుడారం గురించి తెలుసుకోవాలి అనగా ముందుగా దాని గురించి కొంత అవగాహన ఉన్నట్లు చదువుకోవాలి. ప్రత్యక్ష గుడారము అంటే ఏంటనేది కొద్దిగా మనకు అర్థం కావాలంటే దాని గురించి మనము చదువుకోవాలి. ఈ 15 అధ్యాయాలు చదువుకోవాలి. చూద్దామండి. కొరింథీయులకు రాసిన పత్రిక 'రాసుకున్నారా? మొదటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం.
2వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఓకే, మీ విశ్వాసము 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలని. చూసారా ఏమంటున్నాడు? మన జ్ఞానమట దేన్ని ఆధారం చేసుకోవాలట? దేవుని యొక్క శక్తిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడగాక. సో మనము ఈ ప్రత్యక్ష గుడారం అనగానే మానవ జ్ఞానం అనేది ఒకటి వస్తుంది. ఎందుకంటే మనం చదువుకుంది, మనకున్నది, మన జ్ఞానము ఇవన్నీ వస్తాయి. అయితే ఇది విశ్వాస సంబంధమైన జ్ఞానము. హల్లెలూయా. దేవునందు విశ్వాసముతో కూడిన జ్ఞానం. లోక జ్ఞానము కాదు, దెయ్యముల జ్ఞానము కాదు, నువ్వు నేను అనుకున్నటువంటి జ్ఞానము కాదు. అది మన విశ్వాసము మీద ఆధారపడి ఉన్నటువంటి దైవ జ్ఞానము. కనుక ఆ విశ్వాసం మీద ఆధారపడిన దైవ జ్ఞానముతోనే ఈ ప్రత్యక్ష గుడారం మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాలతో, ఈ లోక సంబంధ జ్ఞానముతో దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని అర్థం చేసుకున్నది అది కుదరదు, అది మనం సరిపోల్చలేము. ఇంకేమన్నా చూడండి. ప్రకృతి సంబంధమైన నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఆమేన్. మీరందరూ బైబిల్ బాగా చదువుతారు, అందరికీ తెలుగు బాగొచ్చు, అందరూ బైబిల్ బాగా తెచ్చుకున్నారు. ఎవరు మొదట ప్రారంభిస్తే మిగతా ఏం చేయాలి? ఆపేయాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు చదివిందే చదివితే పక్కన వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఎవరు చదివినా అర్థం కాదు. సో ఎవరు స్టార్ట్ చేస్తారో వాళ్ళే ముందు చదవాలి. చదివినాక వెయిట్ చేయాలి. మనం నువ్వు చదవాలనుకుంటే నువ్వు రెడీగా ఉండాలి. ఈసారి నేను చదవాలి, అంతేగాని పోటీ పడి చదవడం కాదు. దానివల్ల మనకి ఏమి లాభం లేక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు ఎవ్వరు ముందు టకాన్ని ఎత్తితారో వాళ్ళు మైకున్నా మైక్ లేకపోయినా వాళ్ళకే ప్రిఫరెన్స్. ఆమేన్. హల్లెలూయా. నేను ఆ రీతిగా దేవునికి మహిమకరముగా మొదటి చదివిన వారికి నేను స్థానం ఇస్తాను అని మనసులో పెట్టుకోవాలి. మీరు ఎవరికి మహిమ అంట? దేవునికి మహిమ. చూసారా? కనుక మీకు తెలివితేటలు వచ్చుందమ్మా, నాకు తెలుసు. బాగా మీరు వాక్యాలు బాగా చదువుతారు, 24 గంటలు చదువుతారు మీరు, దానివల్ల ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎవరు మొదట చదువుతారో వాళ్ళు వెనకాల వాళ్ళు స్టార్ట్ చేసిన మొదట వాళ్ళకే ఇచ్చేయాలి. ముందోళ్ళు స్టార్ట్ చేసిన ముందోళ్ళకే ఇచ్చేయాలి. కనుక అందరూ కలిసి చదివితే కన్ఫ్యూజన్ అయిపోతుంది. కనుక మొదట ఎవరైతే బైబిల్ తీసి చదువుతారో వాళ్ళకే. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి ఇక్కడ, నేను చదువుతాను వినండి. నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి తిని. నాకు జ్ఞానం ఉంది, లోక జ్ఞానం ఉంది, ఎందుకు లేదు? నేను గమలీయేలు పాఠాల దగ్గర నేను చాలా వాక్యం నేర్చుకున్నాను, ధర్మశాస్త్రం అంతా పఠించాను, అంతా కూడా నాకు కంఠపాఠమే. అయితే నా స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఎక్కడ కూడా ఎవరికి కూడా నేను సువార్త ప్రకటించలేదు. నా స్వజ్ఞానాన్ని ఆధారం చేసుకుని ఏది కూడా వివరించలేదు. నేను ఏదైనా చేస్తే పరిశుద్ధాత్మ యొక్కయు దేవుని యొక్క శక్తిని బట్టి మాత్రమే నేను దృష్టాంతములు ఎత్తి మీకు చెప్పానే కానీ నా సొంత జ్ఞానం మీద ఆధారపడి చెప్పలేదు. అది మనందరికీ ఉండాలి. ప్రభువా, మా సొంత జ్ఞానము చేత మేము అర్థము చేసుకోలేము, మా సొంత జ్ఞానం మీద మేము ఆధారపడట్లేదు. నువ్వేమైతే చెబుతావో అది మేము విశ్వాసముతో అంగీకరించుటకు మాకు విశ్వాస సహితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించుము. హల్లెలూయా. విశ్వాస సహితమైన జ్ఞానమును మాకు అనుగ్రహించు. కాబట్టి మనం ఇది లేదే అది లేదని కాదు, విశ్వాస సహితమైన జ్ఞానం మనకు వచ్చినప్పుడు అన్ని నమ్ముతాం మనం. ఆమేన్. దేవుడు చెప్పినది ఏదైనా కూడా నమ్ముతాం. అది విశ్వాస సహితమైన జ్ఞానము. చూసారా? 6వ వాక్యం.
పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఎవరంట? పరిపూర్ణులైన వారి మధ్య దేవుని యొక్క జ్ఞానమును బోధించుచున్నాము. పరిపూర్ణులైన వారెవరు? ఎక్కువ దేవునితో సహవాసము చేసేవాళ్ళు, దేవునందు భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళు, తమ జీవితంలో దేవుడే ప్రథమంగా పెట్టుకున్నటువంటి వాళ్ళే పరిపూర్ణులు. అనగా విశ్వాసములో ఎదిగినటువంటి వాడు, విశ్వాసములో ప్రభుతో కూడా సహవాసము చేసేటువంటి వాడు. అనగా ఉపవాస ప్రార్థనలో దేవుడే మొదటగా ఉండాలని తమ జీవితాలను దేవునికి సమర్పించుకున్న వాళ్ళే పరిపూర్ణుడు. అనగా పరిపూర్ణముగా దేవుని యొక్క రక్షణను అర్థం చేసుకున్న వాళ్ళు అన్నమాట. కనుక 1వ క్లాసు 2వ క్లాసు చదువుకున్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడతారు, 10వ క్లాసు చదువుకున్న కొద్దిగా మేలు, ఇంకా డిగ్రీ చేసేవాళ్ళు అలా ఉంటారు. అనగా మన ఆత్మీయ జీవితంలో కొద్ది కొద్దిగా ఎదిగే కొంది విశ్వాస సహితమైన జ్ఞానము మనకు ఉండాలని నేర్చుకుంటారు. చూసావా? పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మనకు బోధించే వాళ్ళు ఎవరు లేరు అని తెలుసుకుంటారు. చూసావా? దేవుని యొక్క శక్తి మన మీదకి దిగి రావాలని అనుకుంటారు. చూసావా? వాళ్ళు పరిపూర్ణులు. ఆమేన్. కనుక దేవుడి మీద ఆధారపడి చెప్పడం కానీ, దేవుని మీద ఆధారపడి అర్థం చేసుకోవడం కానీ జరగాలి. అది ఆయన చెప్పేట మాట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులై పోచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. ఎలాంటి జ్ఞానం అంట? ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? అసలు జ్ఞానం ఏంది, వివేకం ఏంది చెప్పండి. రెండు ఒకటే పదాలు కాదు. నాలెడ్జ్ అండ్ విజ్డమ్. బుద్ధి జ్ఞానం. బుద్ధి జ్ఞానం ఏంది? ఆడికి బుద్ధి జ్ఞానం లేదురా. అసలు అమ్మాయికి అసలు బుద్ధి జ్ఞానం లేనే లేదు. బుద్ధి జ్ఞానం రెండు ఒకటేసారి ఉపయోగిస్తారు కదా. ఏంటది? ఒకే పదం కాదు అది. జ్ఞానం అనేది శోధించేది. జ్ఞానం అనేది శోధించి ఇది ఏంది, ఇది ఎందుకు ఉంది, దీని కొలత ఎంత, అదెంత, ఇదెంత అనేది జ్ఞానం. బుద్ధి అనేది ఏది మంచిదో ఏది చెడ్డదో వివేచన చేసేది బుద్ధి. చూసారా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు లోక జ్ఞానం అని పేరు పెట్టాడు. ఏదంట? లోక జ్ఞానముతో దైవ జ్ఞానాన్ని సరిపోల్చడం అనేది తప్పు. లోక జ్ఞానముతో దైవ జ్ఞానాన్ని సరిపోల్చడము తప్పు. అది జరగకూడదు. పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ఈ లోక జ్ఞానముతో పోల్చడానికి వీలు లేదు. కనుక పాస్టర్ గారు వాక్యం చెప్పినా, లేక పౌలు గారు వాక్యం చెప్పినా, లేదు ఎవరైనా వాక్యం చదివినా ఈ వాక్యాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ లోక సంబంధమైన జ్ఞానంతో సరిపోల్చడం అనేది తప్పు. అది చేయరాదు. దానివల్ల మనకు వచ్చేటువంటిది ఏంటో తెలుసా? నష్టం. అవిశ్వాసులు అయిపోతాం. ఏమైపోతాం? అవిశ్వాసులు అయిపోతాం. ఉన్న విశ్వాసం కొట్టుకుపోతుంది. ఎందుకంటే లోక జ్ఞానంతో సరిపోల్చడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక విశ్వాస జ్ఞానం ఏమైపోద్ది? కొట్టుకుని పోద్ది. చూసారా? ఇంకేమన్నాడు? ఇంకో జ్ఞానం కూడా చెప్తాడు. కాదు గాని ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని. ఈ లోకాధికారుల జ్ఞానము ఇంక ముందేం చెప్పాడు? ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు. ఈ లోకాధికారులు ఏం చేస్తారంటే, ఇదిగో ఇది ఇలా ఉంది అని ఒక ప్రతిపాదన చేస్తారనమాట. ఈ ప్రతిపాదన చేసినప్పుడు అందరూ కూడా ఇది ఇలా ఉందా అని అనుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అది కొట్టివేయబడుతుంది. మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇది కాదు అసలు ఇది జరిగింది అని చెప్తాడు. అది కొట్టివేయబడుతుంది. మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఇది కాదు ఇది జరిగింది అని. లోకాధికారుల యొక్క జ్ఞానము నిరర్ధకమైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుని యొక్క సృష్టి ఇలా జరిగింది అని దేవుని యొక్క వాక్యం చెప్తే కాదు ఇది ఇలా జరిగింది అని చెప్పడం అన్నమాట. అనగా దైవ వాక్యము, దైవ జ్ఞానాన్ని మించి ఈ లోకాధికారుల యొక్క నిరర్ధకమైపోయేటువంటి ఆ స్టేట్మెంట్స్, తీర్మానాలు, ఆ చెప్పినటువంటి మాటలు వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ డార్విన్ సిద్ధాంతం. డార్విన్ ఏం చెప్పాడు? కోతి నుంచి మానవుడు వచ్చాడు అని. అతనికి పాపం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే కొంతమంది ఆ కోతుల్లాగానే ఉన్నారు,
చూసారా? అందువల్ల మనుష్యులు కోతుల్లాగా ఉన్నారంటే వీళ్ళు కోతుల నుంచి వచ్చి ఉంటే కదా ఆ కోతి మొక్కట్లు ఉన్నాయి మనుషుల్లో అని అనుకున్నాడు. డార్విన్ ఏందండి ఈ పనికిమాలలో మన యొక్క జీవిత చరిత్ర రాశారే, వాళ్ళు ఎంత దరిద్రులు అంటే మనకు కూడా కోతులని పేరు పెట్టారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, తర్వాత కేరళ, కర్ణాటక, ఇవి ముఖ్యంగా సౌత్ ఇండియా, ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశం. ఇంకొక స్టేట్ కలుపుకోవచ్చు. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే కోతులు అన్నమాట. అర్థమవుతుందా? అటుపక్కన వాళ్ళందరూ మనుషులు అన్నమాట. అంటే ఉత్తర భారతదేశం వాళ్ళందరూ కూడా మనుషులు, ఇటుపక్కన వాళ్ళందరూ కూడా కోతులు. ఆ తర్వాత జాంబవంతులు అంటే ఎలుగుబంట్లమ్మా. జాంబవంతులు అంటే ఎవరు? ఎలుగుబంటి. ఎందుకంటే నువ్వు ఇట్లా పోయే కొంది కన్నడ రాష్ట్రం, కేరళ, వీళ్ళకి ఏంటంటే రోమాలు ఎక్కువ, వాళ్ళకి వెంట్రుకలు ఎక్కువ. ఇప్పుడే వెంట్రుకలు ఎక్కువ అంటే అప్పుడు ఇంకెంత ఆలోచించండి. ఈ సెల్ఫెట్ కూడిదిని వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే అసలు ఒరిజినల్ కూడిదిని ఒరిజినల్ అన్ని తినే వాళ్ళ వెంట్రుకలు ఎలా ఉంటాయి. సో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎక్కువగా తలంటూ స్నానం చేస్తూ ఎక్కువగా ఆయిల్ రాసుకునేవాళ్ళు, నూనె రాసుకునేవాళ్ళు. సో వెంట్రుకలు ఎలా ఉండేవి అప్పుడు? చిక్కగా నల్లగా. ఎందుకంటే ఆ వెంట్రుకలకు కావలసినటువంటి పోషకాలు వాళ్ళ యొక్క కొబ్బరి నీళ్ళలో ఉంటాయి. వాళ్ళు కొబ్బరి నూనె తింటారు, కొబ్బరి నూనె స్నానం చేస్తారు, కొబ్బరి నూనె తలకు పోసుకుంటారు, కొబ్బరి నూనె స్వీట్లు చేసుకుంటారు. ఎందుకంటే కొబ్బరి విపరీతంగా దొరుకుతుంది అక్కడ. చూసారా? వాళ్ళు ఎప్పుడు చూసినా ఒక్కరు కూడా జల వేసుకోరు. ఉదయం లేయడము, తలస్నానం చేయడము, ముడేసేయటము, గుడికి పట్టుకుపోవడం, అంతే. పసుపు గీసు పూసుకొని ఎవరైనా చూడు. ఆ కేరళ పోయారనుకోండి, ఎక్కడ చూసినా పచ్చగా ఉంటుంది, ఎక్కడ చూసినా వాటర్ ఉంటుంది. ఏ స్కూల్ పైన పిల్లలు పసుపు ముఖం వేసుకుంటారు, ఏ కాలేజీ పైన పిల్లలు పసుపు ముఖం వేసుకుంటారు, ఏ ఉద్యోగం పైన ఆడలు పసుపు రాసుకుంటూనే ఉంటారు. వాళ్ళు టర్మరిక్ కదా, అదేంటి యాంటీబయాటిక్ కదా. కాబట్టి వాళ్ళు చాలా అందంగా తయారవడానికి వాళ్ళు ఉంటారు. ఇక పురుషులైతే గడ్డాలు పెంచేసి ఉంటారు. ఎక్కడ గోలుకుంటారండి, ఇంతలా ఉంటాయి వెంట్రుకలు. విసుగు భరించలేక ఆ పెంచేసుకొని కట్ చేసుకుంటుంటారు అన్నమాట, ఆ బాధ భరించలేక. ఈ తమిళనాడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క శీతోష్ణ పరిస్థితులను బట్టి పళ్ళు ఎత్తుకుంటాయి కదమ్మా. ఎక్కువగా తమిళియన్స్కి పళ్ళు ఎత్తుకుంటాయి. చూసారా? వాళ్ళు ఎక్కడుండేవాళ్ళు? సౌత్ ఇండియాలో ఉండేవాళ్ళు. వీళ్ళు వాళ్ళని తరిమి ఇక పోయేకి ఆ చివరి సముద్రానికి ఇంక పోయేదానికి కుదరదు, ఆగిపోయేవాళ్ళు. చూసారా? వాళ్ళకేమో జాంబవంతులని పేరు పెట్టి, మనకేమో కోతులని పేరు పెట్టి, అటుపక్కన శ్రీలంకలో రాక్షసులని. రాక్షసులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వేటాడి తినేవాళ్ళు అన్నమాట. వేటాడి తిని కాల్చుకొని తినేవాళ్ళు అనమాట. అందుకు ఏం పేరు పెట్టి వాళ్ళకి? రాక్షసులు. ఇప్పుడు వాళ్ళ పేరు రాక్షసు ఒప్పుకుంటే వాళ్ళ బొక్కు పక్కన కొడతారు. నువ్వు రాక్షసి, మీ నాయన రాక్షసి, మీ తాత రాక్షసి, అసలు మీ ఫ్యామిలీ అంతా రాక్షసులు అంటారు వాళ్ళు. చూసారా? ఇలాంటి అబద్ధపు రాత్రులు రాసేసరికి కూతురు అనగానే ఎవరోళ్ళు పళ్ళు ఎత్తున్నారు. మనలో కొంతమంది కూడా అలాగా ఉంటారు. ఎందుకంటే బై బర్త్ అలా వచ్చేసింది, మనం ఏం చేయలేం, పుట్టుకతో అలా వచ్చేసింది. అందుకోసం ఈ డెంటల్ డాక్టర్స్ ఏం చేశారంటే దానికి వినను కాదులేమ్మా, క్లిప్పులు పెట్టేశారు. కాబట్టి ఆ క్లిప్పు ఆ ఏజ్ కూడా ఉండాలా. ఆ ఏజ్లో ఉన్నప్పుడే వాళ్ళకి క్లిప్పు పెట్టారు. పెద్ద ఏజ్ వచ్చింది అనుకోండి, వంగవు, ఇంకా పళ్ళు ఎర్రగ కూడా తీసేయటమే. వాళ్ళు క్లిప్పులు పెట్టేవారు అనమాట, అది లోపలికి వెళ్ళిపోతాయి పళ్ళు. సాధారణంగా అలా జరుగుతుంది.
కనుక డార్విన్ ఏమనుకున్నాడంటే, ఓ మనుషులు కూడా కోతిలాగా ఉన్నారు కాబట్టి ఈ కోతిలో నుంచే మనుషుడు వచ్చాడని తెలిసింది. చూసారా, ఆ సిద్ధాంతము కొంతవరకు నిరర్ధకమైపోయే లోక జ్ఞానము ఏంటంట. అపోస్తలుడైన పౌలు ఈ డార్విన్ కంటే కొన్ని వందల సంవత్సరాల ముందు పుట్టాడు. ఆయన పరిశుద్ధాత్మతో రాస్తాడు, ఈ లోకాధికారుల యొక్క నిరర్ధకమయ్యే జ్ఞానం ఒకటి ఉంది కనుక వాళ్ళు ప్రతిపాదించే ప్రతి ప్రార్థన కూడా అది అవతల కాలంలో రాబోయే దినాల్లో కొట్టివేయబడుతుంటది. కాబట్టి డార్విన్ ఏం చేశాడు, ప్రజలందరినీ నమ్మించేశాడు. డార్విన్ బాబా మనుషులు కోతుల నుంచి వచ్చారు, మనుషులు కోతుల నుంచి అక్కడ వచ్చారు అని ఇప్పుడు అంటున్నారు. కోతులు అట్ట ఉన్నాయి కదా, అక్కడి నుంచే రావాలి కదా మనుషులు. కోతులు కోతులుగా ఉన్నారు, మనుషులు మనుషులుగా ఉన్నారు. కోతుల నుంచి కోతులే వస్తున్నాయి, మనుషుల నుంచి మనుషుల చింపాంజీల నుంచి చింపాంజీలు వస్తున్నాయి, ఏపుల నుంచి ఏపే వస్తుంది, ఏనుగు నుంచి ఏనుగే వస్తుంది. దీనికి కారణం ఏంటి అని ఈ నవయుగ శాస్త్రవేత్తలు కొంతమంది ఏమండి దాన్ని చేశారనమాట. చేసేసరికి తెలిసినటువంటి విశేషం ఏంటంటే, మనిషికి కొన్ని క్రోమోజోములు ఉన్నాయి, జంతువులకి కొన్ని క్రోమోజోములు ఉన్నాయి, జీవకణాలు ఉన్నాయి. మనిషి జీవకణాలు వేరే, జంతువుల యొక్క జీవకణాలు వేరే, ఏ జీవికి ఆ జీవకణము వేరే అని తర్వాత కనుక్కున్నారు. కనుక్కొని మనిషికి ఎన్ని జీవకణాలు ఉన్నాయంట? ఎన్ని ఉన్నాయమ్మా? 23 ఎన్ని అయినాయి? 46 ఎక్స్ వై. చూసారా, ఆ మనుషులోంచి మనుషులు పుడతారు అన్నారు. మనుషులోంచి మనుషులు పుట్టరా? ఎట్ట పుడతారా? మనుషుల్లో నుంచి మనుషులు పుట్టడానికి అవకాశమే లేదు. అవునా, ఎందుకు? మేము మనుషుల నుంచి మనుషులు పుట్టిస్తాం అని చెప్పేసి ప్రతిపాదన చేశారు. ఈ లోక జ్ఞానం, నిరర్ధకమైన లోక జ్ఞానం బట్టి ముందు పశువుల నుంచి పశువును పుట్టించడానికి ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా పుట్టిన పశువు పేరు చెప్పాలి, డాలి. ఏంది? డాలి. ఒక గొర్రెలోంచి ఒక గొర్రెను పుట్టించారు. అట్టే మనుషుల నుంచి మనిషిని పుట్టిస్తాము, భార్యాభర్త ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పారు. తీరా చూపతే స్త్రీల నుంచి స్త్రీ రావాలా కానీ పురుషుడు రాడు. ఎందుకంటే స్త్రీలో ఒక్కటే ఉంటుంది, ఎక్స్ మాత్రమే ఉంటుంది. కనుక స్త్రీల నుంచి స్త్రీ పుట్టదు కానీ పురుషుడు పుట్టడు. కారణం ఏంటంటే పురుషులు ఎక్స్ వై ఉంటుంది కనుక అది తప్పుడు సిద్ధాంతం అని ఆ తర్వాత కొట్టివేశారు. కనుక మనిషిలో ఉన్నటువంటి క్రోమోసోములు 2 XY అనగా 23, 46. కోతిలో ఉన్నటువంటి క్రోమోసోములు 44, అనగా 48, 24. ఈ 24 ఇట్టే ఉంటుంది. ఏ కోతికైనా, ఏ మనిషికైనా 23 ఉంటుంది. ఏ మనిషికైనా, వాడు అమెరికాలో ఉన్న మనిషే, మన కపాడపాలెం ఉన్న మనిషే, నీ ఎక్కడ పోయినా మనిషే. వాడు ఆఫ్రికాలో ఉన్న మనిషే, ఆస్ట్రేలియాలో ఉన్న మనిషే. వాడికి 46, వాళ్ళకి 46 ఉంటేనే మనిషి. 44, 48 ఉంటే కోతి. కాబట్టి కోతి నన్నంటే ఒప్పుకుంటానా? డార్విన్ గారు ఉంటే లాగి ఒకటి ఇచ్చానండి, నేనెందుకు కోతిని అవుతారా? నువ్వు కోతి, మీ నాయన కోతి, మీ తాత కోతి, మీ ఫ్యామిలీ కోతులు రా, నన్ను ఎందుకు అంటారా? నేను మనిషిని అంట కదా. ఎందుకంటే నాకు 46 క్రోమోజోలు ఉన్నాయి, నీకు 46 క్రోమోజోలు. నీకు అది తెలియక ఆ ముఖం ఈ ముఖం ఒకటేనని చెప్పి కోతి నుంచి వచ్చారని చెప్తే బుద్ధుందా? బుద్ధి లేదా? ఆ తర్వాత తెలుసుకున్నాడులే డార్విన్. ఆ తర్వాత తెలుసుకొని అది చెప్పరు. ఆ మొదట ప్రతిపాదించినటువంటి దాన్ని మాత్రమే చెప్తారు కానీ ఆయన చనిపోయేటప్పుడు ఆయన ఏ స్టేట్మెంట్ ఇచ్చాడో అది చెప్పరు. తర్వాత రియలైజ్ అయ్యాడు, నేను చెప్పింది తప్పు, నా సిద్ధాంతము తప్పు అని అప్పుడు తెలుసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక జ్ఞానము, ఈ లోకాధికారుల జ్ఞానము నిరర్ధకమైపోయేది కనుక అది నిలిచేది కాదు. దైవ జ్ఞానము నిలిచేది. గట్టిగా చదువుపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దైవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి కానీ లోకపు జ్ఞానము కాదంటాడు.
కనుక ఈ ఒక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే చాలా మ్యాటర్ ఉందన్నమాట. ఊరికే లోక జ్ఞానము, లోక అధికారుల జ్ఞానము, వ్యర్థమైపోయేటువంటి జ్ఞానము అనేది చదువుకుంటే కాదు. కాస్త దాని మీద మనసు పెట్టి పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన చెబితే ఇప్పుడు మనకు అర్థమైంది ఆ మాట. ఇప్పుడు దాకా నాకు అర్థం కాలే. ఓకేనా? దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. మర్మమైనట్టుగా అంటే ఏం చెప్తామో చూడండి. దేవుని జ్ఞానం అట మర్మమైనట్టుగా. బట్ we are doomed to pass away, but we impart a secret and hidden wisdom of God. దాచబడిన, కప్పబడిన, రహస్యముగా, మర్మముగా ఉంచబడినటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మేము బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను అనగా దేవుని యొక్క జ్ఞానము లేక దేవుని యొక్క జ్ఞానము మర్మమై ఉంది అంటే ఎవరికి కూడా తెలియబడకుండా సీక్రెట్ గా, ఒక మిస్టరీగా, ఒక రహస్యముగా దాచబడినదిగా ఉన్నది అని మేము చెబుతున్నాము. చెబుతూ ఆ మర్మమైన జ్ఞానం ఏంటో జగత్తుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఆ మర్మమును దేవుడు జగత్తుకి ఉత్పత్తి కాకముందే, ఈ యొక్క లోకమంతా జనించక ముందే, దేవుడి లోకమంతటిని సృష్టించక ముందే అది మర్మముగా పెట్టేశాడంట. కప్పిపెట్టేసాడు, కవరేసేసాడు. దానికి అది ఉంది కానీ మనకు విశుద్ధపరచబడలేదు. అది ఉంది కానీ మనకు తెలియపరచబడలేదు. అది ఉంది కానీ లోక జ్ఞానానికి, మనిషి జ్ఞానానికి అర్థము కాలేదు. అది ఉంది కానీ ఎవరికి బయలుపరచబడలేదు. ఉందా లేదా? ఉంది. అది ఎవరికి బయలుపరచబడలేదు కనుక మనం ఏమనుకుంటామంటే లేదు అనుకుంటున్నాం. చూసావా? పిల్లవాడు స్కూల్కి వెళ్ళేంత వరకు రెండొట్ల రెండు తెలియదు. అప్పుడు దాకా వాడికి ఎక్కాలే లేవు అనుకుంటాడు. ఆడ కంటది పెట్టమంటే అప్పుడు తెలుసది ఎక్కాలు ఉన్నాయండి. అబ్బా, ఈజీని ఎక్కము, ఒకటే ఎక్కం, ఆ తర్వాత 10 ఎక్కం. ఆ 2 స్టెప్స్ చాలు, దేశమంతా తిరిగేసి మనం. కానీ ఈ 2 ఎక్కము, ఈ 16 ఎక్కము, ఈ 12 ఎక్కము, ఈ చాలా కష్టాలు. అక్కడికి వెళ్ళేదాకా తెలియదు అనమాట ఈ ఎక్కాలనే ఉన్నాయి. మరి ఈ మ్యాథ్స్లో మనము ముందుకు సాగిపోవాలంటే ఎక్కాలు మనము నేర్చుకోవాలి. అదనమాట. ఇప్పుడు ఈ మర్మాన్ని తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు కావాలి. అప్పుడు ఈ ఎక్కలు మనకు అర్థమవుతాయి, లేకపోతే అర్థం కావు. ఏదంటే అది అర్థమయ్యే పరిస్థితి కాదు అది. సో ఆయన ఏమంటారు చూడండి, ఈ మర్మము జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. ఈ మర్మం ఉందే, ఈ ప్రత్యక్ష గుడారము కానీ, లేకపోతే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సంగతులు కానీ, ఆ రహస్యంగా ఉన్నటువంటి సంగతులు కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఒక మర్మముగా పెట్టేశాడు, ఒక సీక్రెట్గా, ఒక మిస్టరీగా పెట్టేశాడు. అది జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన ఈ మర్మాలను ఏం చేశాడంటే కప్పేసి పెట్టేశాడు. ఆమేన్. మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని పాదాలు పట్టుకుంటే గాన మనకు అర్థం కాదు. మనం చదువుతా ఉంటాము దేవుని యొక్క వాక్యము, కొన్నిసార్లు అర్థం కాదు. ఈ వాక్యం నేను ఎన్నిసార్లు చదివానో అర్థమై సాగుదు. ఇదేంటి, ప్రత్యక్ష గుడారం ఏంటి, ఈ కొలతలు ఏంటి, ఏందండి, ఈ రత్నాలు ఏంటి, ఈ వస్త్రాలు ఏంటి, అది ఏగా గబగబ తిప్పేసేవాడిని. ఎన్నో సంవత్సరాలు అర్థం కాక ఈ ప్రత్యక్ష గుడారం నిర్గమకాండం 25 అధ్యాయం నుంచి 40 అధ్యాయం వరకు ఈ 15 అధ్యాయాలు అర్థం కాక అన్ని తిప్పేసేవాడిని. మీరు అలా చేసి ఉంటారు. ఒకటేంటి, అసలు బైబిలే మనకు అర్థం కాదు. స్తోత్రం. ప్రతి పేజీ అర్థం కాదు మనకు, ప్రతి సెంటెన్స్ కూడా అర్థం కాదు. అనగా దేవుని యొక్క వాక్యం ఎలాంటిదంట, ఒక మర్మముతో
జగత్తు ఉత్పత్తికి కాకముందే ఆయన ఒక మర్మాన్ని ఎలా పెట్టేశాడంట. ఎవరి మహిమ నిమిత్తము? మన మహిమ నిమిత్తము. ఆమేన్, హల్లెలూయా. మర్మముగా ఉన్నది అని చెప్పేసి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆ మర్మము మన యొక్క మహిమ నిమిత్తము దేవుడు అలాగా మర్మంగా తీసేశాడు. అప్పుడు ఏం చేస్తారంటే దానికి రూట్ కాజ్ అనుకుంటారు అనమాట. అంటే సూత్రం, ఒక లెక్క చేయాలంటే ఆ లెక్కలకి ఏం చేయాలా? సూత్రము ఉపయోగించాలి. సూత్రం ఉపయోగించినప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. కాబట్టి ప్రాబ్లం ఉందని కాదు నువ్వు ఇప్పుడు బాధపడాల్సింది, దాన్ని సాల్వ్ చేసేటువంటి సూత్రం ఒకటి ఉంది. కాబట్టి ఆ ప్రాబ్లం గురించి మాట్లాడకుండా సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి మనం. ఆమేన్. ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకున్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఈ బేసిక్ కంప్యూటర్స్, తర్వాత ఇంటర్మీడియట్లో కంప్యూటర్ క్లాస్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఇస్తారు, దాన్ని సాల్వ్ చేయమంటారంట. ఆ కోడ్ని డీకోడ్ చేయాలన్నమాట. ఆ కోడ్ని డీకోడ్ చేయాలంటే వాళ్ళకి కొంత సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, దాన్ని వాళ్ళు అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు ఇంతెందుకండి, ఈ కంప్యూటర్ జ్ఞానం ఎక్కువ అయిపోయిన తర్వాత మన 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 అకౌంట్లో డబ్బులు వాళ్ళు తీసేసుకుంటున్నారు, సైలెంట్గా తీసేసుకుంటున్నారు. మనం పోయి బ్యాంకులో పెడితే జీరో వస్తుంది. జీరో వస్తున్నారు. మీకు అర్థమైందండి చెప్పింది? అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఎంత మర్మంగా ఎంత సీక్రెట్గా పెట్టినా ఆగేసుకుంటున్నారు. నేను కొత్తపేట పోయిచ్చా, అక్కడ చర్చి యానివర్సరీ, మన బ్రాంచ్ చర్చి. అక్కడ పాస్టర్ ఉన్నాడు, ఆయన పేరు సమూయేల్. పేరేమో బాగా పెట్టుకున్నాడు, సమూయేల్ అని. సార్ హలో హలో ఎవరండి? నేను సార్ సామ్యాలు మాట్లాడుతాను. సామ్యుల్ గారా, మీరే కదండి బ్యాంకు అకౌంట్ ఉన్నది? అవును సార్, అదే సార్. అకౌంట్ నెంబర్ ఇదే కదండి మీది? అవును సార్ నాదే సార్ అకౌంట్ నెంబర్. సరే అండి, అకౌంట్ నెంబర్లో ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ కాస్త చెప్పండి. మీ అకౌంట్లో కొద్దిగా డబ్బులు దగ్గర ఉన్నాయి, ప్రాబ్లం ఉన్నా ఆ ఓటీపీ చెప్పండి. అవునా, సరే వచ్చిందా ఓటీపీ? వచ్చిందండి, చెప్పండి నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పేసి ఏం పర్లేదండి మీ అకౌంట్ ఓకే అండి, పెట్టేసేయండి. పెట్టేసాడు. 60,000 జంపు. ఎంత? 60,000 పాస్ట్ది కొట్టేశారు. మీరు కూడా ఓటీపీ చెప్తారేమో, చెప్పబాకండి. తల్లులారా, మీకు దండం పెడతా. ఉన్న 10,000 కూడా పోతాయి. మనకి లక్షలు ఉన్న ఆ 10,000 10 లక్షలు మనకు. అది కూడా పోకుండా జాగ్రత్త చేసుకోండి. ఎవరికి ఓటీపీ చెప్పొద్దు, పక్కన కూడా చెప్పొద్దు. ఏదన్నా కూడా ఏమంటే మీ ఆయన పిలవండి. ఎవరైనా ఓటీపీ ఉండవు, మా ఆయన పిలుస్తాను చెప్పండి, లేకపోతే మా తమ్ముడిని పిలుస్తాను చెప్పండి. ఎవరైనా తెలిసిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని ఓటీపీ చెప్పచ్చా చెప్పకూడదా అని తెలిసిన వాళ్ళని చెప్పండి. లేకపోతే అన్నీ వెళ్ళిపోతాయి మీ బ్యాంకులో డబ్బులన్నీ. ఇప్పుడు చెప్తాడు అపోస్తలుడు పౌలు చెప్తాడు, ఈ జగత్తు ఉత్పత్తికి ముందే దేవుడు వీటన్నిటిని కోడ్ చేసి పెట్టాడు. మనం దాన్ని డీకోడ్ చేసుకోవాలి. మర్మంగా పెట్టేస్తాడు, దాన్ని మనము తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవునికి నడిపింపు, అభిషేకం కావాలి. గట్టిగా చప్పపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. ఈ లోకాధికారులరే లోక జ్ఞానం మీద ఆధారపడేవాళ్ళు, లోక జ్ఞానం చదువుకున్న వాళ్ళు, లోక జ్ఞానముతో దేవుని అర్థం చేసుకుని ప్రయత్నం చేసేవాళ్ళు. అది ఎలా కుదురుతుందండి? సర్వజ్ఞానిని జ్ఞానము ఏమైనా తెలుసుకోగలదా? ఆయన పేరు సర్వజ్ఞాని, మనకేమో జ్ఞానం. మనం జ్ఞాని, ఆయన సర్వజ్ఞాని. జ్ఞాని సర్వజ్ఞాన్ని అర్థం చేసుకోలేడు, సర్వజ్ఞాని జ్ఞాన్ని అర్థం చేసుకోగలడు. అర్థమవుతున్న ఈక్వేషన్ అర్థమైందా? చూసారా? ఆయన సర్వజ్ఞాని అయినప్పుడు ఆయన ఏదైతే కోడ్లో పెట్టాడో, ఏదైతే మర్మంగా పెట్టాడో, ఏదైతే కప్పేశాడో దానిని ఈ లోక జ్ఞానంతో తెరవాలి అనుకోవడం అసాధ్యము. అది అర్థం కాదు, అది కుదరదు. ఆమేన్, హల్లెలూయా. కనుక పౌలు ఎంత గొప్ప జ్ఞానంతో అభిషేకించబడ్డాడంటే చాలా వరకు మనిషికి అందనటువంటి వాక్యాలు రాస్తాడనమాట. అందుకని పేతురు అంటాడు, అబ్బా పౌలు గురించి చెప్పబాకనయ్యా, మహాభక్తుడు, మహాజ్ఞాని. ఆయన రాసిన నాకే అర్థం కాదు. అంత గొప్ప మహాభక్తుడు, అంత గొప్ప జ్ఞాని, దైవ జ్ఞానం మొత్తం ఆయనకుంది. కనుక ఆయన రాసిన ఒక్క వాక్యం కూడా అందరికీ అర్థం కాదయ్యా అని చెప్పేశాడు. పేతురే చెప్పాడు, అభిషేక్తుడే ఆ మాట చెప్పాడంటే ఇంకా నువ్వు నేను అంతండి.
కనుక పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాల్సిందే మనం. ఆమేన్, హల్లెలూయా. అది లోకాధికారులు ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసి ఉండిన మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు. ఎవరంటే వీళ్ళు లోకాధికారులు. సిలువ వేసింది ఎవరు? ప్రభుని సిలువ వేసింది 40 days ప్రేయర్స్లో ప్రభుని సిలువ వేసింది ఎవరు? ఎవరు? పరిసయ్యులు, శాస్త్రులు, ఎవరు? యూదులు. ఒక్క మాట అందరూ అని చెప్పిస్తున్నాను. అంటే మీరు అందరూ కూడా యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు ఎన్ని వేస్ట్ అనమాట. అందరూ అనేస్తే పోద్దు ఒకేసారి కొట్టేసి. వాళ్ళందరూ ఇల్లు కూడా ఉన్నారుగా. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. లోకాధికారులు ఇద్దరు ఏకమై ఉన్నారు. అనగా ప్రజలు ఏకమై ఉన్నారు, అధికారులు ఏకమై ఉన్నారు. అధికారులు అంటే ఎవరు? ఇప్పుడు రోమా ప్రభుత్వం అటువంటి అధికారులు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని నడిపించడానికి, ధర్మశాస్త్ర ప్రకారం బోధించడానికి ఉన్న అధికారులు. అనగా ప్రధాన యాజకులు, మీరు చెప్పినట్టుగా పరిసయ్యులు, మీరు చెప్పినట్టుగా శాస్త్రులు అని చెప్పినట్టుగా అందరూ చేశారు దీంట్లోకి. ఈ లోకాధికారి నిజంగా తెలిసి ఉంటే మహిమా స్వరూపేకు దేవుడు అనగా యేసు, దేవుని యొక్క మహిమా స్వరూపైనటువంటి యేసును వాళ్ళు సిలువ వేసేవాళ్ళు కాదు. ఎందుకంటే అది మర్మముగా ఉండిపోయింది. యేసు అనే మాట, యేసు అనే వ్యక్తి మర్మంగా ఉండిపోయాడు. అది ఎవరికి అర్థం కాదు. ఆయన నువ్వు ఎంత అర్థం చేసుకోవాలన్నా అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. అందుకని ఏమంటే ఈయన మనకు తెలియదా, ఈయన తండ్రి, ఈయన మా తల్లి మాకు తెలియదా, ఈయన వడ్రంగి వాడు కుమారుడు కాదా? వడ్రంగి అంటే కొయ్యపడినోడు. ఈయన కొయ్యపని చేసే వాళ్ళ కుమారుడు కాదా? వీళ్ళ చెల్లెళ్ళు మన దగ్గర లేరా? వీళ్ళ తమ్ముళ్ళు మన దగ్గర లేరా? మనతో ఉండేవాళ్ళు కదా. వీళ్ళ నాన్న మనకు తెలియదా? వీళ్ళ తల్లి మనకు తెలియదా? ఈయన ఎవరంటే ఒట్టి యేసు. ఎవరంటేనా? ఒట్టి యేసు, కామన్ జీసస్. దెర్ ఇస్ నో స్పెషాలిటీ ఇన్ జీసస్. జనరల్, కామన్. అంతేగాని ఈయనకి మనం ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. పైగా ఈయన చెప్పేటువంటి మర్మంతో కూడిన మాటలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చూసారా, నేను చెప్తాను. ఒక్కొక్కసారి వాళ్ళకి ఉపమానం బోధిస్తున్నాడట. ఎలా బోధిస్తున్నాడు? ఉపమానంతో బోధిస్తున్నాడు. ఉపమానంతో బోధించడం ఏంటి? అర్థం కాకుండా చెప్పడం. చూసారా, ఫర్ ఎగ్జాంపుల్, విత్తువాడు విత్తుకుంటూ వెళుతున్నాడు. విత్తనాలు కొన్ని ఆ త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాత్రి పడ్డాయి, కొన్ని ముళ్ళపొదలు, కొన్ని మంచినీళ్ళు పడ్డాయి అని చెప్పేసరికి ఎవరి గురించి చెప్తున్నాడు? విత్తనాలు ఏంటి, వేయడం ఏంటి, నేల పక్కన పట్టడం ఏంటి, ఏంటి అర్థం కాక బుర్రగొక్కున్నారు. ప్రభువా, ఈ విత్తనం ఏంటయ్యా, పక్షులు ఏంటయ్యా, ఏంటయ్యా ఇది మాకు అర్థం కాదు అంటే అర్థమయ్యేటట్టు చెప్పాడా? చెప్పలేదే, కవర్ చేసి చెప్పేశాడు, మర్మంగా చెప్పేశాడు. ఈయన చెప్పిన నమ్మబాకండి. ఈయన పక్షులు అంటాడు, విత్తనాలు అంటాడు, అంతా వేస్ట్. ఈయన ఆయన కొడుకు, యోసేపు కొడుకు, ఈయన మరియమ్మ కొడుకు, ఈయన అట్లా చెప్తానే ఉంటాడు. ఎంతమంది అట్లా ఆయన అవును పాలు చేశారు కదా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క మర్మమై ఉన్నాడు. ఆమేన్. జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఎ మిస్టరీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మర్మము యేసు ప్రభు. కనుక యేసు ప్రభుని తెలుసుకోవాలంటే దేవుడు మనకు తెలియజెప్పాలి, కానీ ఇంకెవరు తెలియజెప్పలేరు. ఆమేన్, హల్లెలూయా. ఇంకేమంటారు చూడండి ఆయన. మా సమయం 3 అయిపోయింది కదా. ఆగేద్దాం ఇక్కడ. ఓకే, పర్వాలేదు, ఇంకొద్దిసేపు చెప్పి ముగిచ్చేస్తా. అవసరమా కదా? ఓకే. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడిందంట.
మనుషుల కొరకు దేవుడు ఏదైతే ఏర్పాటు చేశాడో అది ఎవరికి తెలియలేదు, ఎవరికి బోధింపబడలేదు, ఎవరు కూడా చెప్పలేదు. అదంతా కూడా ఎలా ఉంది? ఒక మిస్టరీగా, ఒక సీక్రెట్గా, ఒక మర్మముగా ఉండిపోయింది. అది కంటికి కనబడదు, చెవికి వినబడదు, మానవ నేత్రానికి అది గోచరము కాదు అని రాయబడింది. చూడండి యెషయా గ్రంథము 64వ అధ్యాయం. అది పాత నిబంధన ఉందో తెలియదు, క్రొత్త నిబంధన ఉందో తెలియదు. బైబిల్ మాట పేజీలు పోయి సర్రం తిప్పేస్తున్నారు. అది ఏడొక చోట తగలకపోతుందా? లాంటి అనమాట. ఏదో ఒక చోట తగలకపోతుందా? ఏషయా అంటే అక్కడ ఆపేసి గమకు చూస్తాం. ఎంత ఘోరంగా ఉన్నారండి క్రైస్తవులు, ఎంత అన్యాయంగా ఉంది. బైబిల్ తెస్తారు కానీ చదువు లేకపోతే పర్వాలే, బైబిల్ ఇచ్చారు సంతోషమే. చదువు వచ్చి కూడా మీకు యెషయా గ్రంథం ఎవరో తెలియకపోతే ఎంత అవమానం అండి. ఇప్పుడైనా ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు రాకముందే మొత్తం 66 పుస్తకాలు కంటత పెట్టండి. ఈ 39 పుస్తకాలు, ఈ 37 పుస్తకాలు ఏమున్నాయో మొత్తం కంటత పెట్టి దేని తర్వాత ఏదుందో నేర్చుకుని వస్తే ఇంకా మంచిది. అప్పుడు త్వరగా తీయగలరు. జర్రం తిప్పడం కాదు బైబిల్. ఇంకొంత ఏం చేస్తారు తెలుసా? మీకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పేజ్ చేస్తున్నారు. ఫస్ట్ పేజీలో వరుస ఉంటాయి కదా పేర్లు, మొత్తం స్వార్థ, అది ఇండెక్స్ అవి చూస్తున్నారు అనమాట. ఎక్కువ ఉంటుందండి. 64వ అధ్యాయం 4వ వాక్యం. తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడని సమాచారము మనుషులకు వినబడలేదు. ఆమేన్. అట్టి సంగతులు వారికి తెలిసి ఉండలేదు అని యెషయా చెప్పినటువంటి ప్రవచనము అపోస్తలుడు పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఆ విషయాన్ని తెలియజేశాడు. ఎందుకు ఆ విషయాన్ని తెలియజేసంటే ఆ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళు హై క్యాడర్ ఫ్యామిలీస్ అన్నమాట. ఏంటి? అప్పుడప్పుడు మా చర్చ్ వాళ్ళు ఎవరు తెలుసండి? మా చర్చిలో అందరూ ఇంజనీర్లే, మా చర్చిలో అందరూ డాక్టర్లే, మా చర్చిలో అందరూ నర్సులే, మా చర్చిలో అందరూ గవర్నమెంట్ వాళ్ళే, మా చర్చిలో అందరూ రక్షించబడి చెప్పరు. మా చర్చిలో అందరూ రక్షింపబడిన వాళ్ళు, మా చర్చిలో అందరూ అభిషేకించబడిన వాళ్ళు, మా చర్చిలో అందరికీ దేవుని యొక్క జ్ఞానం ఉంది, అది చెప్పరు. మా చర్చిలో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, అందరూ కంప్యూటర్స్ ఎంఎస్సి. మా చర్చిలో అందరూ అమెరికాలో ఉండరు, పరలోకంలో ఉండరు. యెషయాను తీసుకొచ్చాడు అక్కడికి, కొరింథీ సంఘానికి. సంఘస్థులారా, మీకు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము పనికిరాదు. మీరు ఎంబీబీఎస్ చదివి ఉండొచ్చు, లేకపోతే మీరు డాక్టరేట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మీరు కంప్యూటర్ సైన్స్ చదివి ఉండొచ్చు, మీరు ఎంతో టెక్నాలజీ నేర్చుకుండొచ్చు, మీరు నాసాలో ఉద్యోగం చేస్తుండొచ్చు, నాసాలో ర్యాకెట్లో కూడా నువ్వు ఏ మండలానికి, చంద్రమండలానికి పోవచ్చు. అవన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానం తెలుసుకోవడానికి అవకాశమే లేదు. కంటికి కనబడవు, చెవులకు వినబడవు, అర్థం చేసుకోవడానికి కుదరదు. కాబట్టి ఇది ఎంత ఎంత మర్మముతో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఇది నెక్స్ట్ డే మనం రేపు చేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ ఓవర్ టైం. 3:10 అయిపోయింది. మంచి దేవుని స్తోత్రం. ఎవరికి అర్థం కాలేదో, ఎవరి కొరకు అవి మర్మముగా దాచబడి ఉందో, ఎవరి మహిమ కొరకు వాటిని ఆయన మర్మముగా పెట్టి ఉన్నాడో వాళ్ళ కొరకు దేవుడు ఒక డీకోడ్ని పంపించాడు అన్నమాట. అనగా దాన్ని తెలుసుకోవడానికి ఒక సూత్రాన్ని పంపించాడు అన్నమాట. ఓకే, నేను స్తోత్రం, హల్లెలూయా. ఆ సూత్రం ఎవరంటే పరిశుద్ధాత్ముడు. ఆమేన్. అనగా నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో దాన్ని డీకోడ్ చేయాలి, కానీ నీ జ్ఞానముతో దాన్ని నువ్వు తెలుసుకోలేవు. కాబట్టి ఈ మర్మమైనటువంటి దేవుని, మర్మమైనటువంటి క్రీస్తును నువ్వు అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క మర్మమైనటువంటి ఈ ప్రత్యక్ష గుడారాన్ని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే సహాయం చేయగలడు. ఆమేన్.
ఇంకెవరు నీకు సహాయము చేయలేరు. వేరే తత్వము, వేరే ప్రాసెస్లో, విధానంలో నీవు ఈ ప్రత్యక్ష గుడారని అర్థము చేసుకోలేవు. ఇది దేవుని యొక్క మర్మము, ఇది దేవుని యొక్క మర్మము. సో ప్రత్యక్ష గుడారము ఏదైతే దేవుని మర్మమో, యేసుక్రీస్తు ప్రభువు కూడా దేవుని యొక్క మర్మమును ఆయన చెప్తున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోవాలన్నా, ఆయన మాటలు అర్థం చేసుకోవాలన్నా పరిశుద్ధాత్మ ద్వారానే మనకు సాధ్యము, కానీ మన సొంత జ్ఞానము పనికి రాదు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రత్యక్ష గుడారాన్ని తెలుసుకోవడం అనేది అంత సులువైన పని కాదని, అంత సులువుగా మేము అర్థం చేసుకోలేమని, ఇది పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్పినటువంటి మర్మాలలో ఇది ఒక మర్మమని, ఇది మానవుల యొక్క లేక రక్షింపబడిన వారి యొక్క మహిమ కొరకై దేవుడు ఆదిలోనే దానిని మర్మముగా కప్పిపెట్టాడని అపోస్తలుడైన పౌలు నీ ఆత్మ ద్వారా తెలుసుకొని వ్రాసినటువంటి పత్రిక మేము చదువుకున్నప్పుడు, ఇదెంత కష్టసాధ్యమో, ఇదంత కష్టతరమో, అసలు ఇది మాకు అర్థమవుతుందా, అర్థం కాదా, అసలు దీని జోలికి వెళ్ళడమే అనవసరము, ఎందుకంటే అది మాకు అర్థం కాదు అని అనేక సార్లు మేము తలంచాము. అనేక సార్లు ఆ వాక్యం చదివేటప్పుడు కూడా తిప్పేశాము. కానీ ప్రభువా, ఇవాళ దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ తప్ప మాకు సహాయకుడు ఎవ్వరూ లేరని ప్రభువా నువ్వు చక్కగా చెప్పావు. ఆత్మదేవానికి అభిషేకం మాకందరికీ అవసరం, నీ జ్ఞానం మాకందరికీ అవసరం, నీ నడిపింపు మాకందరికీ అవసరం. అందరం మీద నీ ఆత్మను కుమ్మరించమని వేడుకుంటున్నాం. నీకు స్తోత్రాలు. మేమందరం ఆత్మలో ఫలాలు పొందుకోవాలి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. ఆత్మీయంగా ఎదగాలి ప్రభు, నీకు స్తోత్రాలయ్యా. ఆత్మీయ జ్ఞానము కావాలి ప్రభు, నీకు స్తోత్రాలు ప్రభు. ఆత్మ దేవుని చేత నడిపించబడాలి ప్రభు, నీకు స్తోత్రమయ్యా. ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోక శరీర ఆశలను వదులుకొని ప్రభు, పరిశుద్ధాత్మదేవ నీతో సహవాసం చేసే జ్ఞానం మాకు దయచే ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ 40 దినాలు మాత్రమే కాదు ప్రభా, ప్రతిరోజు నీతో సహవాసం చేయడం మాకు నేర్పయ్యా. నేర్పు ప్రభా, మాకు తెలియని సంగతులను నీవే అన్నీ కూడా బయలుపరచమని నేను స్తుతిస్తూ, నేను ఘనపరుస్తూ, ఇంత మటుకు మాకు బోధించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, నీ దాసు నిలబెట్టుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఆత్మతో అభిషేకించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ, అయా ఇదిగో కొద్దిపాటి వివరణ ఇచ్చినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఇంకా అధికమైనటువంటి జ్ఞానముతో నీ దాసును నింపి ప్రభువా మేమందరం తెలుసుకునే కృప పరిశుద్ధాత్మదేవ మాకు అనుగ్రహించమని అతి శీఘ్రముగా రానన్న యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.